ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మరి ధర్మ సందేహాల్లో మనకున్నటువంటి సమస్యలకి సంబంధించి గురువుగారు చక్కటి సొల్యూషన్స్ అందిస్తూ ఉన్నారు కదా. ఈ రోజు ఒక చక్కటి ప్రశ్నని మన అందరికీ ఉపయోగపడేది లైవ్ లో చూపించే ప్రయత్నం గురువుగారు చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. మరి ఒక్కసారి గురువుగారిని అడిగేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, చాలా మందికి ఉన్నటువంటి సమస్యలలో ముఖ్యంగా శత్రువులు, విపరీతంగా శత్రువులు ఉంటూ ఉంటారు, లేదా మనం పాడైపోవాలని కోరుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు కదా. అది మన పక్కనే ఉన్నట్టే ఉంటారు, కానీ ఎప్పుడు మనం నాశనం అయిపోతామా అని అనుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే వీటికి నివారణ మీతో జనరల్ గా అడిగినప్పుడు కూష్మాండ దీపము అని చెప్పారు కదా. అయితే అసలు ఈ కూష్మాండ దీపం ఏంటి, దేనికి అంటే దేనికి ఇంకేమేం కారణాలు ఉంటాయి, ఈ కూష్మాండ దీపాన్ని ఎలా పెట్టాలి, డీటెయిల్డ్ గా మన వ్యూవర్స్ అందరి కోసం మా కోసం చూపించండి గురువు గారు. కూష్మాండ దీపము అంటాం. దానికి అనేక నామాలు అయితే ఉన్నాయమ్మా. కూష్మాండము అనగా మనకు బూడిద గుమ్మడికాయ వస్తుంది, తెల్ల గుమ్మడికాయ అని చెప్పి మనకి వస్తుంది. అది దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానములు ఆచరించి దాన్ని బలి ఇవ్వాలి. ఒకటి జ్యోతి వెలిగించటం చేయాలి. బలి అనగానే మనకు ఆటోమేటిక్గా వేరే వచ్చేస్తూ ఉంటాయి. కూష్మాండమే ఇవ్వాలి. ఎందువల్లనంటే ఏ మంత్రశాస్త్రంలో కూడా రక్తాన్ని బలిగా ఇమ్మని ఎక్కడ చెప్పలేదండి. ఎలాంటి ప్రమాదమైనప్పటికీ కూడా ఇంట్లో మితిమీరిన కష్టాలు ఉన్నాయి, నరదృష్టి ఇవన్నీ ఉన్నాయన్నప్పుడు చక్కగా ఒక మంత్రం చెప్తా. ఇప్పుడు నేను ఆ మంత్రం ఎవ్వరు కూడా రిలాక్స్ పంపించండి అని అడగవద్దు, వినండి. చక్కగా గుమ్మడికాయ తెచ్చుకోండి, డాగులు అవేమీ లేకుండా ఉండి గుమ్మడికాయ తీసుకోండి. పసుపు రాయింది, కుంకుమ రాయింది, పసుపు రాయద్దు, కుంకుమ రాయద్దు, అది ఎవరిష్టం వాళ్ళది. రాయాలంటే రాయొచ్చు, లేదంటే రాయాలంటే ప్రశ్నలు వేస్తూ ఉంటారు. రాయటం రాయకుండా ఎవరిష్టం వాళ్ళది. చక్కగా ఇలా పట్టుకొని ఓం కూష్మాండైర్జుహుయాద్యోపూత ఇవ మన్యేత యథాస్తేనో యథా భ్రూణహైవ మేష భవతి యో యో నౌరేత సించతి యదర్వాచి నమేనో భ్రూణహత్యాయాస్తస్మాన్ముచ్యతే యావదేనో దీక్షాముపైతి దీక్షిత ఏతైః సతతి జుహోతి సంవత్సరం దీక్షితో భవతి సంవత్సరా దేవాత్మానం పునీతే మాసం దీక్షితో భవతి యో మాసస్స సంవత్సరా దేవాత్మానం పునీతే చతుర్విగుంశతకం రాత్రిర్దీక్షితో భవతి చతుర్విగుంశతిరర్ధమాసాః సంవత్సరా దేవాత్మానం పునీతే ద్వాదశ రాత్రిర్దీక్షితో భవతి ద్వాదశ మాసాః సంవత్సరా దేవాత్మానం పునీతే షడ్రాత్రిర్దీక్షితో భవతి షడ్వారతవః సంవత్సరా దేవాత్మానం పునీతే తిస్రో రాత్రిర్దీక్షితో భవతి త్రిపదా గాయత్ర్యా ఏవాత్మానం పునీతే నమాగుం సమస్నీయాన్న స్త్రియముపేయాన్నో పర్యాసి తజ్గుప్సేతా నృపాత్మయో బ్రాహ్మణస్య వ్రతం యవాగుర్రాజన్యస్యామిక్షావైస్యస్యాథో సౌమ్యేప్యధ్వర ఏతద్వ్రతం బ్రూయాత్ యతమన్యేదోపదా యాని ధనాస్తూన్ ఘృతమిత్యను వ్రతేదాత్మనోనుపదాసాయ. ఇది కూష్మాండ సూక్తము అని అంటారండి. ఈ కూష్మాండ సూక్తాన్ని చక్కగా గుమ్మడికాయలా పట్టుకోండి. ఈ కూష్మాండ సూక్తాన్ని జపించిన తర్వాత ఇంట్లో దేవుడి దగ్గర చక్కగా ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక కుంది, అది మనకు మరి ఇట్లా కామాక్షి కుందులను కూడా మనం ఉంటే కామాక్షి కుంది పెట్టుకోవచ్చు. ఏ కుంది అయినా సరే దీపం కుంది పెట్టుకొని చక్కగా దానికి దీపారాధన చేస్తాం. అయితే నేను ఇక్కడ మనకు అనవసరంగా వృధాగా కొన్ని వస్తువులు పాడు చేయడం ఇష్టం లేక ఒకటే గుమ్మడికాయ తెప్పించాము. మనకు 2 గుమ్మడికాయలు అవసరం. ఈ మంత్రం చెప్పిన తర్వాత గుమ్మడికాయ ఇక్కడ పెడతాం కదండి మనము. తర్వాత ఇంకొక గుమ్మడికాయ తీసుకొని మనం అంటే దీన్నే తీసుకుంటాం, ఇబ్బంది ఏముంది. అంటే ఇక్కడ నేను పూజా విధానం చేయలేదు కాబట్టి ఇదే గుమ్మడికాయని కోస్తున్నాను. గబిక్కిన ఈ మంత్రం పట్టుకొని ఇలా పట్టుకొని పూజ చేశారు, అదే గుమ్మడికాయని కోశారని చెప్పి అతను ఎవరు కోయవద్దు. అంటే మంత్రం చదవడానికి ఒక గుమ్మడికాయ, కోసేది వేరే గుమ్మడికాయ ఉండాలి. ఎందువల్లంటే కొన్ని వస్తువులు వృధాగా నాశనం చేయడం కూడా ఇష్టం లేకపోవడం కారణం చేత ఒకటే గుమ్మడికాయతోటి నేను చూపిస్తున్నాను.
మనకు పృష్ఠశుద్ధి ఉండాలండి. ఇలా కింద పెట్టినప్పుడు అటు ఇటు పడిపోకుండా నిల్చునేటట్టుగా ఉండటం. ఇక్కడ మనం ఒక గుమ్మడికాయ పెడతాము. ఇందాక మనం గుమ్మడికాయ పెట్టాం కదా, అక్కడ ఈ గుమ్మడికాయ పెట్టిన తర్వాత దానికి ముందు కాస్త పక్కకి అటు ఇటు ఈ మధ్యలో మనం కామాక్షి కుందిని పెడతాం. అంటే ఇక్కడ గుమ్మడికాయ వస్తుంది మనకు. ఈ రెండు కామాక్షి, ఈ మధ్యలో కామాక్షి కుంది, అంటే ఏదైనా కుంది, కామాక్షి కుందనే కాదు, ఏదైనా ఒక దీపారాధనకి ఇక్కడ ఒకటి పెడతాము. ఈ రెండు ఇటు పెట్టేసిన తర్వాత కొంచెం మధ్యలో కొంచెం ఎక్కువ వద్దు మనకు, కొంచెం తీసేసిన తర్వాత నిమ్మకాయ తీసుకొని చక్కగా దీనివల్ల ఏమిటి ఉపయోగం? శత్రువును విమోచ్యత అండి. అంటే ఒక వీడియో గురించి, ఒక విషయం గురించి కట్టా కొట్టా తెచ్చాను 3 ముక్కల్లో చెప్పొచ్చు, అది అర్థం కాదు, ఏదో ఒకటి చెప్పేస్తే. మనకు రావాల్సినటువంటివి ఎన్నో విధానాలుగా, అది కోర్టు పరంగా కావచ్చు, వేరేది ఏదైనా కావచ్చు, ధర్మయుక్తంగా మనకు రావాల్సిన వాటిని మనకు రానికుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అటువంటిప్పుడు మనము కోర్టులో డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటాం, దాన్ని లాయర్ల కోసం అదని. ఇంకా అందులో ఉత్తర సమాప్తిగా ముత్తులు పెట్టేసుకోండి. నిన్ను అనుకున్నాం మనం ఉత్తర సమాప్తి చేసుకోవాలి అని. అంటే నేను ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే అమ్మా, పూర్వం నేను 1-2 చూసి ఉన్నా. ఏమిటి అంటే, ఈ కూష్మాండ దీపం అన్నప్పుడు ఈ గుమ్మడికాయనే హోల్ చేసి అందులోనే దీపారాధన చేసినట్టు నేను చూసి ఉన్నా. అది చాలా ప్రమాదం. మనము మంచి కోసం వెళ్ళినప్పటికీ కూడా దానివల్ల కొన్ని ప్రమాదాలు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి గట్టిగానే ఉంటుంది. అంటే కొన్ని మూలాలు, కొన్ని నియమాలు ఉంటాయి, ఇలా చేయవలసి ఉంటుంది అని చెప్పి. అలా చేస్తే దానికి ఫలితం. మనం కూష్మాండ దీపం, ఆ కూష్మాండం అనేటువంటిది గుమ్మడికాయ పెట్టిన తర్వాత దానికి మనం జ్యోతిహారత అనేటువంటిది ఇస్తున్నాం. ఆ కూష్మాండ మంత్రంతో ఏదైతే ఇంతకు సూక్తం చెప్పుకున్నామో ఆ సూక్తంతో అక్కడ మనం గుమ్మడికాయని మనం పెట్టుకున్నాం. దానికి పెట్టుకున్న మనం పసుపు రాస్తాం, కుంకుమ అంటే మన విషయం, అది రాసినా రాకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. అక్కడ ఆయన్ని కూష్మాండ దేవతని ఆరాధన చేసుకుని అక్కడ స్థాపించిన తర్వాత ఒక గుమ్మడికాయ 2 ముక్కలు చేసి అటు ఇటు పెట్టి నిమ్మకాయతోటి ఇలా పెట్టుకోవాలమ్మా. అంతేగాని ఆ గుమ్మడికాయ లోపల మనం హోల్ చేసేసి అందులోనే నూనె పోసేసి మనం దీపారాధన చేస్తే కరెక్ట్ అయినటువంటి విషయం అయితే అది కాదు. చేస్తేనే ఫలితం వస్తుంది, చేయకపోతే ఫలితం రాదు అనేటువంటి మాట పచ్చి అబద్ధం. చేయటం వలన సంవత్సరం తర్వాత వచ్చేటువంటిది 6 నెలల ముందు వస్తుంది, చేయకపోతే సంవత్సరం వరకు మనం ఎదురు చూడాల్సి వస్తుంది. అంతకుమించి పెద్ద ఇందులో ఎట్లా ఉంటుందంటే, దేవుడికి చేస్తేనే మనకి ఫలితాన్ని ఇస్తాడా, చేయకపోతే ఫలితాన్ని ఇవ్వడం అంటే, అన్నం వండితేనే మనం తినగలుగుతాం, రైతు పండిస్తేనే బియ్యం వస్తాయి. రైతు పండించకుండా బియ్యం రావు. బియ్యం ఇంటికి వచ్చినా ఆ పొయ్యి మీద పెట్టండి, అది ఉడకదు. నేను బియ్యం నోట్లో వేసుకొని నీళ్ళు పోసుకున్నట్టు ఉపయోగం లేదు కదా. దేని ప్రక్రియ దానికి ఉంటుంది. అలానే మధ్యలో ఇందాక మనం అనుకున్నట్టుగా 3వ దీపం మధ్యలో అయితే అది కాస్త అయితే కింద పెట్టకుండా ఈ సమానంగా వచ్చేటట్టుగా పెట్టుకోండి, ఇంకొక హైట్లో. 3వ దీపం అనేటువంటిది మధ్యలో ఇలా పెట్టండి. ఈ మధ్యలో అనేటువంటిది బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం, జ్యోతిత్రయము, సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్యనాయోజితం ప్రేమ ఎలా అయితే చెప్పబడిందో, ఇందులో 3 ఉంటాయి, ఇందులో 3 ఉంటాయి, ఇందులో 1 ఉంటుంది. అంటే 3 కలిపి రౌండ్ చేసి మనం పెట్టేస్తాం. 1 7. అంటే విడివిడిగా తీసుకుంటే అవి 7 వస్తాయి, కలిపి తీసుకుంటే రిపీట్ ఒకసారి. ఇందులో మనం 3 కలిపి 1 పెట్టామమ్మా, ఇందులో 3 కలిపి 1 పెట్టాం 6. ఇందులో మనం 3 కలిపి 1 వేసేస్తాం, అంటే 9. ఈ 9 అనేటువంటిది నవసిద్ధులు, నవగ్రహాలు కావచ్చు, నవసిద్ధులు కావచ్చు, నవ ప్రాజాపత్య ఋషులు కావచ్చు. 9 సంఖ్య అనేటువంటిది 3 9 27 నక్షత్రంలో తృతీయ విభాగం కావచ్చు. ఇలా కొన్నిట్లకి ఇది ప్రామాణికంగా ఉంటుంది. ఈ మధ్యలో సమానంగా దీనికి ఉండేటువంటి సమానంగా మనం ఇలా పెట్టుకొని 3 వెలిగించేసుకోండి. వెలిగించుకొని చక్కగా ఇదే కూష్మాండము అనేటువంటిది అవుతండి. ఇప్పుడు అడగండి, దీపం అయిన తర్వాత మనము
పసుపు కుంకుమ జ్యోతిష్ అంటే దీపారాధన చేసిన తర్వాత ప్రారంభం అనేటువంటిది మనకు పసుపు కుంకుమతో అవసరం లేదు. ఇక్కడ దీపారాధన పూర్తయిన తర్వాత అప్పుడు మనం పసుపు కుంకుమ వేసుకోవడం. చుట్టూతా కూడా ఈ యొక్క లవణం, రాతి ఉప్పు, చుట్టూతా కూడా దీని చుట్టూతా మొదలుపెట్టి రాతి ఉప్పు వేసుకొని, దీని చుట్టూతా రాతి ఉప్పు వేసుకొని దానిపైన మనం పసుపు వేయటం. ఇక కుంకుమ ప్రత్యేకంగా అవసరం లేదమ్మా దీనికి. దీపారాధన చేసే వరకు కూడా ఇక్కడ మనకు పసుపు కుంకుమతోటి అవసరం లేదు. రెండిట్లకి దీపారాధన చేసిన తర్వాత రౌండ్గా ఉప్పు పోయాలి చుట్టూతా. ఈ రెండిట్లకి ఉప్పు పోసి ఉప్పు మీద మనం పసుపు కుంకుమద్దమ్మ పసుపు వేసుకోవడం. పసుపు వేసుకున్న తర్వాత ఇందాక ఏదైతే కూష్మాండ సూక్తం అనేటువంటి చెప్పామో అదే కూష్మాండ సూక్తాన్ని వినటం. అది వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, చాలా టైం పడుతుంది అనుకుంటే చక్కగా ఇంద్రం వో విశ్వతస్పరిహవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః అని మంత్రం కదండి, వినండి. అది కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు విశ్వకర్మ పరబ్రహ్మణే నమో నమః విశ్వకర్మను హవిషావర్ధయస్వత్రాతారమింద్రమకృణోరవధ్యం. అంటే ఒక దోషాలన్నింటినీ కూడా పూర్తిగా కూడా అంటే నరదృష్టి నరఘోష, ఇంటికి సంబంధించి కావచ్చు, వాస్తు కావచ్చు, ఇవన్నీ కూడా శత్రుస్థితి గమనాలన్నీ కూడా ఆ ఇంట్లోకి వెళ్ళేటువంటి విధానం కానీ ఆ ఇంటి వాతావరణం కానీ బాగాలేకపోతేనే అభివృద్ధి అవుతూ ఉంటాయి ఏడుపుల వలన. ఇవన్నీ నిర్వీర్యం చేసేటువంటి వాడు ఆ మంత్రం. విశ్వకర్మణ హవిషావర్ధయస్వత్రాతారమింద్రమకృణోరవధ్యం తస్మై విషస్సమనమంత పూర్వీరయి ముగ్గురో విహవ్యో యథాసతో. ఈ మంత్రం ప్రత్యేకంగా నేను రికార్డు చేసి కూడా ఇమ్మంటే ఇస్తా. దాన్ని రోజు వినమని చెప్పండి. విన్న తర్వాత ఈ దీపారాధన కొండ కింద వరకు ఉండి కొండ కింద ఈ రెండు తీసుకొని ఆ ఉప్పుతో సహా జాగ్రత్తగా ఒక దాంట్లో పెట్టుకొని తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపి పెట్టడం. ఇక్కడ ఉన్నటువంటి గుమ్మడికాయ ఏదైతే పెట్టామో అది ఇంటి ముందు కట్టుకోవడం అమ్మ. అది విధానం. అంటే చాలామంది కనిపించవచ్చు, మొత్తం అంతా చూసి ఇక్కడ మాకు చూపించవచ్చు కదండి అనిపించవచ్చు. కాకపోతే ఇక్కడ ఇవి పెట్టడమే నేను చేసేటువంటిది నాకు నచ్చని పని ఇది. ఎందువల్లంటే దీన్ని ఇక్కడి వరకు తీసుకెళ్ళి మనం నీళ్ళలో పడేయలేం వెంటనే. ఒక రోజు 2 రోజులు ఇక్కడ వీళ్ళకి అవకాశాన్ని బట్టి పట్టేస్తున్నారు. దీనికి చుట్టూ ఉప్పు కూడా వేసామనుకోండి, ఆ ఎప్పుడైతే ఉప్పు వేసిన తర్వాత దీపారాధన కొండెక్కేసిన తర్వాత అలా ఉంటుందో దాన్ని ఆ సాయంత్రం అస్తమానం లోపు కనుక మనం కలపలేకపోతే కొన్ని రకాల ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి. ఎందుకంటే ఉప్పు అనేటువంటిది రసం, అంటే నీరులాగా కారిపోతూ ఉంటుంది. అంటే మన దోషాలంటే తీసేస్తుంది, ఆ లోపలికి అది లాగేసుకుంటుంది. ఆ అస్తమానం లోపు దానికన్నా కలపకపోయినట్లయితే అది ఇబ్బందులు వస్తాయి. ఇంతమందికి, ఇన్ని లక్షల కోట్ల మందికి మంచిని మనం చూపిస్తున్నాం. అటువంటిప్పుడు కొన్ని చెప్పి కొన్ని చేయకుండా ఉంటే చేసే విధానాన్ని చెప్తే అవతల వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను కొన్ని మాత్రమే ఇక్కడ చేస్తున్నానమ్మా. అది పరిస్థితి. దీనికి నివేదనగా గురుగారు నివేదన చెప్తానమ్మా. మనకు మన ఉన్నటువంటి దోషాలు పోతున్నాయా లేవా అనేటువంటిది ఇవాళ ఉదయం మనం పెడితే రాత్రికల్లా మన కళ్ళ కనిపించేస్తుంది. రాత్రి కల్లా దానికోసం మనం 2 నెలలు 3 నెలలు వెయిట్ చేయక్కర్లా. ఎందుకంటే దానికి నేను వాళ్ళని ముందు ఒక రకమైన ప్రయోగాలు చేసి కూడా చేయమని చెప్తా, వాళ్ళకి క్లారిటీ రావడం కోసం. ముందు రోజు మామూలు గుమ్మడికాయ 2 ముక్కలు చేసి దాని చుట్టూతో ఉప్పు వేసేసి ఎంత ఉప్పు వేశారనేటువంటి విషయం, ఎంత హైట్లో ఉందో దాని ఒక క్లారిటీ తీసుకొని వదిలేసి సాయంత్రం వరకు చూడమంది. ఆ ఉప్పు లోపలికి దిగిందా లేదా, దిగదు, అలానే ఉండిపోతుంది. దిగదా? జనరల్ దిగిపోతుందిగా. అదే నేను ట్రై చేయమంటున్నా. అదే ఒక మంత్ర ప్రయోగం చేసి ఆ మంత్రశక్తిని అందులో మీరు చేసిన తర్వాత చూస్తే మీరు ఇంత ఎత్తు ఉప్పు పోయిన చుట్టూ పోస్తుందండి, సగం లోపలికి వెళ్ళిపోతుందమ్మా. అంటే ఏంటంటే వేదంలో నుంచి సైన్స్ వచ్చిందండి, సైన్స్ నుంచి వేదం రాలేదు. కొన్నిట్లకి కొంతమంది ఉంటారు ఈ నిజమా అబద్ధం అని చెప్పి ఇక్కడ మన చుట్టూ గింజలు కనిపిస్తూ ఉంటాయి. ఈ గింజలు చుట్టూతా వచ్చినట్టుగా, అంటే ఈ పైకి ఒక గింజలు ఎంతవరకు అయితే అంతవరకు రౌండ్గా దీని చుట్టూ రౌండ్గా ఉప్పు పోసేసి ఎంత ఎత్తు పోసారు ఉప్పు గమనించుకోండి. ముందు రోజు మధ్యలో ఖాళీ అట్టి పెట్టేసేసి చూసుకోండి. సాయంత్రం వరకు ఎంత ఉప్పు దిగింది అనేటువంటి విషయం చూసుకోండి, వాళ్ళకి అర్థమైపోతుంది. అందులో అంతే ఉందని చెప్పి. ఇదే మర్నాడు ఇదే ప్రయోగం మీద ఆ మంత్రంతో ప్రయత్నం చేయమండి. సగానికి సగం ఉప్పు కిందకి దిగిందంటే ఆ సాయంత్రానికి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అంటే మనకి ఎన్ని దోషాలు పోతున్నాయి. అంతేకాకుండా మనం ఇలా కూర్చున్నప్పుడు ఒక శరీరం నుంచి ఏదో పట్టుకొని లాగేస్తున్నట్టుగా కూడా బాగా మనకి దిష్టి తగిలి ఇబ్బంది పడిపోతున్నప్పుడు పెద్దవాళ్ళు ఇలా దిష్టి తీసినప్పుడు ఒక్కసారి ఉంటుంది లాగేసినట్టు కనిపిస్తుంది. అటువంటి ఫీలింగ్ ఆ రోజు వాళ్ళకి కలుగుతుంది. అయితే ఎప్పుడు చేయాలంటే ఏ రోజు అయితే మీరు ఈ రోజు ఆఫీస్కి నేను సెలవు పెట్టి ఇంట్లో ఉండగలను అనుకుంటారు ఆ రోజు చేయండి. ఇంట్లో రాత్రి సమయమా పగలు? ఉదయమేనండి. ఉదయం చేసి సంధ్యా సమయానికి నీళ్ళలో కలిపేయాలి. అలా ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు ఎందువలన అంటే ఈ క్రతువు ఏ రోజు అయితే చేస్తారో మీరు 10 మందికి కనిపించడం కూడా అంత శ్రేయోదాయకం కాదు. ఎందుకంటే లోపల ఉండేటువంటి నెగిటివిటీ కానీ ఇంటికి సంబంధించిన నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్ని తీసేయడం కోసం మనం చేస్తున్నాం.
కాబట్టి ఇది మనం చేసుకుని మళ్ళీ రోడ్ల మీదకి వెళ్ళి వస్తూ ఉంటుంది. నేను రోడ్డు మీదకి వెళ్తాను, ఆఫీస్కి వెళ్తాను, ఇటు తిరుగుతాను అంటే ఉపయోగం లేదు. ఎక్కడదక్కడే ఉంటుంది. మనం చేసిన వాళ్ళని చేస్తూనే ఉంటాం. కాబట్టి ఆ ఒక్కటి చేయకుండా ఈ రోజు నేను ఇంట్లోనే ఉంటాను. అది ఆదివారం అయినా, అమావాస్య, అష్టమి, ఎప్పుడైనా పర్లా. ఈ రోజు నేను బయటికి వెళ్ళాను అనుకున్న రోజు ఆ రోజు చేసుకుని సాయంత్రం మాత్రం తీసుకెళ్ళి రెండిట్లోని కలపద్దు. మళ్ళీ అంటే రెండిట్లో ఒకే దాంట్లో పెట్టకుండా విడివిడిగా పెట్టి కలపకుండా నీళ్ళలో కలిపేసేసుకోగలిగితే చక్కగా ఈ నివేదన అంటే కొబ్బరికాయ అండి. ప్రత్యేకంగా మనకి ఏదో పెట్టక్కలేదు. కొబ్బరికాయ నివేదన పెట్టి ఆ కొబ్బరికాయ సాధ్యమైనంత వరకు మరీ ఇంత పెద్ద కొబ్బరికాయ కాకుండా లేతగా ఉండేటువంటి కొబ్బరికాయ కూడా ఆ కొబ్బరి తినేయగలుగుతారు. అంటే మనకు తీసుకోవచ్చు. ఆ అస్తమానానికి అయిపోవాలమ్మా అది తినే పదార్థం. కొబ్బరికాయ అనేటువంటి కాస్త లేతది తీసుకుంటే ఏమవుతుంటే కొబ్బరి తీయగా ఉంటుంది, తినడానికి వీలుగా ఉంటుంది. గట్టిగా తీసుకుంటే అది తినలేరు, ఫ్రిడ్జ్లో పెడతారు, అది ఉపయోగం లేదు. యద్రాత్రయాత్ కురుదే పాపం తద్రాత్రయాత్, యదన్నాత్ కురుదే పాపం తదన్నాత్. ఎక్కడదో అక్కడ ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోగలిగితేనే మనకు రావాల్సింది మనకు వస్తే పూర్తయిపోయి. అదొకటేనమ్మా. చాలా చాలా సంతోషం గురుగారు, ఎంతో చక్కగా వివరించారు డీటెయిల్డ్గా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో ఇదండి, శత్రు నాశనం కోసము మన జీవితాలు మంచి స్థితికి వెళ్ళాలంటే శత్రువులు ఉండొద్దు, మన మీద పడి ఏడ్చే వాళ్ళు ఉండొద్దు. ఎప్పుడు మన మంచి కోరుకునే వాళ్ళే మన చుట్టూ ఉండాలి. మరి అలాంటివి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి అన్ని రకాల సిద్ధులు సిద్ధిస్తాయి కదా. మరి మనకి అన్ని రకాల సౌభాగ్యాలు కలగాలంటే ఖచ్చితంగా శత్రు నాశనం అవ్వాలి. శత్రు నాశనం అంటే ఎదుటి వాళ్ళకి ఏదో అయిపోవాలని కాదు, మనకి మంచి జరగాలి అనేది. సో వాళ్ళు మారి మనకి మిత్రులుగా అవ్వాలి అనేది. మరి అలాంటి దానికోసం ఖచ్చితంగా ఈ కూష్మాండ దీపాన్ని ఎలా పెట్టాలనేది గురువుగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. మరి అదేవిధంగా పర్సనల్గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు, హోమాలలో మీరు కూడా పాల్గొనాలి. డీటెయిల్స్ కావాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.